వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. 3 నెలల్లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించండి అంటూ కూడా 30 రోజుల్లో అదేవిధంగా రిజర్వేషన్లను ఖరారు చేయాలి, సెప్టెంబర్ 30 కల్లా ఫలితాలు వెల్లడించాలి అంటూ ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి హైకోర్టు కూడా ఆదేశించింది. సర్పంచ్ ఎన్నికలు దాదాపు వాళ్ళు పదవి ముగిసి కూడా దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటిదాకా ఎన్నికలు నిర్వహించకపోవడం కూడా కాంగ్రెస్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎందుకు మీరు ఎన్నికలు నిర్వహించట్లేదు, దాదాపు 2 సంవత్సరాలు పూర్తి కావచ్చిన, యాక్చువల్గా అయితే ఎమ్మెల్యే ఎన్నికలు అయిపోయి కూడా 2 సంవత్సరాలు అవుతుంది, అసెంబ్లీ ఎన్నికలు అయిపోతే కూడా దాదాపు 2 సంవత్సరాలు కావస్తుంది, ఎందుకు మీరు ఎన్నికలు నిర్వహించట్లేదని కూడా కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజెంట్ తెలంగాణ ప్రభుత్వంపై ఈ హైకోర్టు అయితే ఆదేశించింది. మీరు ఎట్టి పరిస్థితుల్లో 30 రోజుల్లో రిజర్వేషన్లను ఖరారు చేయాలి, ఏ కులగణన కింద ఎవరికి బీసీలకు ఎంత రిజర్వేషన్ ఇవ్వాలి, అదేవిధంగా సభ్యులు కానీ సర్పంచులు కానీ రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికల సంఘానికి కూడా సమ్మతి ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అయితే ఆదేశించింది. 2 నెలల్లో ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసి సెప్టెంబర్ 30లోగా ఫలితాలు వెల్లడించాలంటూ కూడా ఎన్నికల సంఘం హైకోర్టుని మన తెలంగాణ ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది. అయితే 2024లో పిటిషన్లు మొదటిసారి విచారణకు వచ్చినప్పుడు కూడా ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు చెప్పింది. అయితే దాదాపు 2024 నుంచి కూడా ఇప్పుడు 2025 అంటే సంవత్సరం కావస్తున్నా కానీ మాకు ఎటువంటి సమాచారం లేదు, మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఎందుకంటే ఇప్పటికే సర్పంచ్ ఊర్లో ప్రతి దగ్గర కూడా చాలా అస్తవ్యవస్థలు పడుతున్నారు, దానికి సంబంధించి కూడా మొత్తం పంచాయతీ సెక్రటరీలు చూసుకుంటున్నారు. సో మీరు త్వరగా ఎన్నికలు నిర్వహించి రాష్ట్రంలో ఎక్కడ కూడా ఎందుకంటే ప్రతి దగ్గర కూడా సర్పంచులు లేకపోవడం చాలా దారుణంగా కనిపిస్తుంది. మీరు ఎట్టి పరిస్థితుల్లో ప్రజెంట్ అయితే పంచాయతీ సెక్రటరీలకు సంబంధించిన వర్క్ కూడా సర్పంచులకు సంబంధించిన పని కూడా వీలే చూసుకుంటున్నారు. మీరు దయచేసి 3 నెలల్లోగా మొత్తం ఈ ఎన్నికలు నిర్వహించి సర్పంచ్కి సంబంధించి ఎక్కడ ఏ కులగణన కింద మీరు సర్వే చేసినారు కదా ఇప్పటిదాకా, ఆ సర్వేకి సంబంధించి బీసీలకు 42% ఇస్తారా, 45% ఇస్తారా, ఏదో ఒకటి తేల్చి సెప్టెంబర్ 30లోగా మీరు ఎన్నికలు మొత్తం కంప్లీట్ చేసి సెప్టెంబర్ 30లోగా ఫలితాలు వెల్లడించాలంటూ కూడా ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కూడా హైకోర్టు చాలా ఆదేశించిందని చెప్పొచ్చు. అయితే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా లేట్ చేసిందంటే, ఎందుకంటే మొత్తం వన్ సైడ్ కాంగ్రెస్కి మెజార్టీ రాలేదు, దాదాపు 39 సీట్లు బీఆర్ఎస్కి వస్తే 65 దాకా కాంగ్రెస్కి వచ్చింది. సో వాళ్ళు బలహీనంగా ఉన్నారు అంటే లోకల్కి కానీ, ఎందుకంటే వన్ సైడ్గా మీరు అన్నట్టు 117 స్థానాలకు గాను మొత్తం ఒకవేళ కాంగ్రెస్ 70 నుంచి 80 స్థానాలు వచ్చింటే త్వరగా నిర్వహించేది సర్పంచ్ ఎన్నికలు. సో వాళ్ళకి అనుకున్నంత ఎన్నికలు ఫలితాలు రాలేదు కాబట్టి దాన్ని డిలే చేస్తూ ఎందుకంటే వీళ్ళు చెప్పిన హామీలు, కాంగ్రెస్ చెప్పిన హామీలు 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలు కాలేదు, ఒక ఫ్రీ బస్సు తప్ప. సో ఏది ఫ్రీ బస్సు తప్ప ఏది కూడా అమలు కాలేదు. సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఇమ్మన్ని ఎన్నికలు నిర్వహిస్తే మనం మళ్ళీ బొక్కబోర్ల పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది. మనం ఒకటి స్టెప్ బై స్టెప్గా ఏదైనా చేస్తూ, ఇప్పుడు రైతు బంధు 2 సీజన్ మొత్తం 3 సీజన్లు అయితే 2 సీజన్లు వేయలేదు, ఈ సీజన్లో మొత్తం కూడా చాలామందికి 8,000 కోట్ల దాకా కూడా వేసినట్టు తెలుస్తుంది. అంటే దాదాపు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 9 రోజుల్లో 8,000 కోట్లు వేయడం అనేది కూడా చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఇటు హైకోర్టుకు వీలే డిమాండ్ చేశారా, లేకపోతే ఇంతకుముందు ఎవరైనా కేసు పెట్టారా, త్వరగా ఎన్నికలు నిర్వహించి కంప్లీట్ చేసి ఎన్నికలకి వెళ్తే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉందని కూడా, ఎందుకంటే ఎవరు రాజకీయ చదరంగంలో ఎవరు క్రీడ వాళ్ళదే, ఎందుకంటే 8,000 కోట్లు ఇప్పుడు ఆల్మోస్ట్ రైతు బంధు అందరికి పడ్డది. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఎన్నికలకి వెళ్తే ఇప్పుడు గెలిచే అవకాశం ఉంటుంది అని కూడా ఆలోచించే అవకాశం ఉంది. దాదాపు ఇప్పుడు ఎందుకంటే 8,000 కోట్లు రైతులకు వేశారు కాబట్టి చాలామంది కూడా కాంగ్రెస్ మీద పాజిటివ్ ఒపీనియన్ ఉండే అవకాశం ఉంటుంది. అయితే మిగతా విషయాలు మనం మాట్లాడుకుంటే వాళ్ళు చెప్పిన 6 గ్యారెంటీలు అయితే అన్నీ అమలు కాలేదు. రైతు భరోసా అయితే ఇప్పటిదాకా వేసిన దాంట్లో ఇది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు. దాదాపు 9 రోజుల్లో 8,000 కోట్లు వేయడం చాలా గొప్ప విషయం. సో చూడాలి మరి అసలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికలకి వెళ్ళి విజయం సాధిస్తుందా, లేకపోతే బీఆర్ఎస్ లేకపోతే బీజేపీ కానీ ఎవరు ముందంజలో ఉంటారనేది కూడా చూడాలి. కాంగ్రెస్ అయితే ఇప్పటిదాకా అయితే కొంచెం వ్యతిరేకత మూట కట్టుకుంది. ఇప్పుడు రైతు బంధు వేసిన దాంతోన ఏమన్నా ప్రజల్లో చూద్దాం, కాంగ్రెస్కి ఇంకా 2.5 సంవత్సరాలు టైం ఉంది కదా, దాదాపు ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉంది కదా, ఎందుకు మనం త్వరగా మళ్ళా ప్రభుత్వంలో ఉండే
ఎవరైతే ప్రభుత్వం తరపున నిలబడ్డారో సర్పంచులు వాళ్ళకే ఓటేసుకుందామా, లేకపోతే బీఆర్ఎస్ ప్రజల నుంచి బాగా పోరాడుతుంది, అదేవిధంగా కేసీఆర్ చేసిన పనులు కూడా చాలా గొప్పగా ఉన్నాయి, మళ్ళీ బీఆర్ఎస్ సైడ్ పోతారా, లేకపోతే కాంగ్రెస్ సైడ్ వస్తారా, లేకపోతే లేదు మనం నెక్స్ట్ రాబోయే రోజుల్లో కూడా బీజేపీ తెలంగాణలో చాలా స్ట్రాంగ్ అవుతుందని మళ్ళీ బీజేపీ సైడ్ పోతారని మళ్ళీ వేచి చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.